ఒక్కసారి ఈ ఆలయ చరిత్రను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. క్రీస్తు శకం 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసిపోయి ఇక్కడొక రాయిపై విశ్రమించాడట. కొద్దిసేపటికే ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్ళు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. పరమానంద భరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్లిపోయాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. స్వామి అనుజ్ఞ ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు. ఇలా ఇక్కడి స్వామి శక్తి అంతటా పాకింది.